إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إنا كفيناك المستهزئين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما ربي زدني علما اللهم ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటూ ఉన్నాను. శైతాన్ యొక్క కీడు నుండి, శైతాన్ యొక్క చేష్టల నుండి రక్షణ పొందుట కొరకు అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. ప్రియులారా, విజయవాడ నగర జమియతే అహ్లే హదీస్ పర్యవేక్షణలో మస్జిదే సుమయ్య నిర్వహణలో ఏర్పాటు చేయబడిన ఈ ఆధ్యాత్మిక సభకు వేదికపై ఉన్న సభా అధ్యక్షులు, విద్వాంసులు, సభికులు, మీ అందరికీ మరి ఒకసారి నేను ఈ యొక్క ధార్మిక కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. సోదరులారా, అన్నింటికంటే మొదటి మాట, నాకు ఏదైతే అంశం ఇవ్వటం జరిగిందో, నేటి ప్రపంచములో నేటి పరిస్థితులలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గౌరవంపై ఏదైతే అగౌరవపరిచేటట్లు విషయాలు జరుగుతూ ఉన్నాయో, ఇలాంటి పరిస్థితులలో ఒక ముస్లిముగా మన జీవితం ఎలా ఉండాలి, మనం ఏ విధమైన విధానము ద్వారా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై మనకున్న గౌరవాన్ని, మనకున్న ప్రేమను ప్రపంచానికి తెలియజేయాలి. ఈరోజు ముస్లిం సమాజం యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది. ఏదైనా విషయం ప్రపంచంలో జరిగితే నేను ఉన్న మాట డైరెక్ట్గా స్టార్ట్ చేస్తున్నాను. మనం కేవలం రోడ్డెక్కి ర్యాలీల ద్వారా లాభం పొందే ప్రయత్నము చేస్తున్నాం. సోషల్ మీడియాలో హీరోయిజం ప్రదర్శించే ప్రయత్నము చేస్తున్నాం. కానీ వాస్తవానికి అల్లాహ్ తఆలా ముందు హీరోగా అయ్యే ప్రయత్నం మనం చెయ్యకపోవటం వల్ల ఈరోజు మనమంతగా ఎన్ని కార్యక్రమాలు చేసినా మనం సఫలవంతులం కావటం లేదు. మనం చేసే పనేమిటి? ప్రవక్తపై ప్రేమ. ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎవరో చెప్పారు ప్రవక్తపై మాట, ఖచ్చితంగా ఈ ప్రపంచములో మా ప్రాణం, మా ధనం, మా సంతానము కంటే మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రేమిస్తాం. కానీ ప్రవక్త వారి యొక్క విధానము ద్వారానే ప్రవక్త వారి గౌరవానికి ఎవరైతే భంగం కలింపజేస్తున్నారో వారికి సమాధానం చెబుతాం. డైరెక్ట్గా చెప్పే మాట, మన రియాక్షన్ ఎలా ఉంటుంది? నేను విన్నాను ఒక రిపోర్ట్, కడప నగరంలో ఏ ఫలానా స్త్రీ అయితే ఏదో చెప్పిందో ఆమె యొక్క ఫోటోను పెట్టి ఒక మగ అబ్బాయి చేత ఆ ఫోటో మీద మూత్రము పోయించే పని చేశారు మన సోదరులు. దీనితో ఏదైనా లాభం ఉంటుందా ప్రియులారా? వాస్తవానికి నేటి పరిస్థితులకు కారణాలు ఏమిటి? దేని వలన పరిస్థితులు ఇలా మారుతూ ఉన్నాయి? మొదటి పరిస్థితి ప్రియులారా, శత్రువు యొక్క ద్వేషం. ప్రియులారా, శత్రువుకు తెలుసు ప్రపంచములో శాంతిని కలిగించే ధర్మం ఇస్లాం, అల్లాహ్ యొక్క ధర్మం. దీనిని ఎలాగైనా రూపుమాపాలి అన్న ఉద్దేశముతో శత్రువు ప్రయత్నము చేస్తూనే ఉన్నాడు. ఈ రోజు నుండి కాదు ప్రియులారా, ఏ విధంగా అయితే ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం
తౌహీదును బోధించారో అప్పుడే ఇబ్రాహీం అలైహిస్సలాంకి వ్యతిరేకంగా వీరు పన్నాగాలు పన్నారు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంను అగ్నిలో పెట్టి కాల్చాలనుకున్నారు. సుబ్హానల్లా. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంతో యుద్ధానికి దిగటానికి వచ్చారు. దేనికి విరుద్ధంగా? అల్లాహ్ యొక్క ధర్మానికి విరుద్ధంగా. ఈరోజు కూడా వీరేమనుకుంటున్నారు? యురీదూన అన్ యుత్ఫిఊ నూరల్లాహి బిఅఫ్వాహిహిం. వారు అల్లాహ్ యొక్క జ్యోతిని తమ నోటితో ఊది ఆర్పివేయాలనుకుంటున్నారు. కాబట్టి ఇస్లాంకు వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇది ఒక కారణం ప్రియులా. రెండవ కారణం, సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో వీరు ఏం చేద్దామనుకుంటున్నారు? ఇస్లాంకు విరుద్ధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితానికి వ్యతిరేకంగా అపార్థాలను సమాజంలో ప్రచారం చేస్తున్నారు. ప్రవక్త వారి జీవితంలో లేని విషయాలను ప్రవక్త వారికి అంటగట్టి నఊజు బిల్లాహి మిన్ జాలిక్ వీరు సోషల్ మీడియాలో వేస్తున్నారు. ఇదొక కారణం ప్రియులారా. ఇక మూడవ కారణం చెప్పనా? కొంతమంది సోషల్ మీడియాలో హీరోయిజం చూపించే అజ్ఞాన ముస్లిముల వలన ఈరోజు ముస్లిమేతరులు ఇస్లాంపై నోరు విప్పుతున్నారు ప్రియులారా. అంశం జరిగింది ఒక విషయంపై, ఒక పక్క చర్చ జరుగుతుంది, విషయాలు కోర్టుల పరిధిలో ఉన్నాయి. మనలో కొంతమంది అజ్ఞానపు ముస్లింలు ఏం చేస్తారు? రోడ్డు మీద డివైడర్ను చూసినా, రోడ్డు మీద స్తంభాన్ని చూసినా, దేన్ని చూసినా అవతల వర్గం వారి యొక్క దైవాల ప్రతిమల వలె అన్నీ రోడ్డుపై కనిపిస్తున్నాయి. ఇదిగో ఇది మీ దేవుడే, ఫలానా మీ దేవుడే అని మన వారు ఏం చేస్తున్నారు? అల్లాహ్ను కాకుండా వారు ఆరాధిస్తున్న దైవాలను కించపరుస్తున్నారు. మనం వారి దైవాలను కించపరచటం వల్ల వారు అల్లాహపై, ప్రవక్తపై నోరు విప్పుతున్నారు ప్రియులారా. జరిగిందా లేదా? సోషల్ మీడియాలో ఏం కనిపిస్తే దాన్ని, ఇదిగోనండి ఇది కూడా మీ దైవ ప్రతిమలాగే ఉంది, ఇదిగో ఇదేంటి మీ దైవ ప్రతిమలా ఉంది అని అనేక మంది ముస్లిములు. ఇది మంచిది కాదు ప్రియులారా, వినండి, ఇది మంచిది కాదు. అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథంలో అంటూ ఉన్నారు, వలా తసుబ్బుల్లజీన యదుఊన మిన్ దూనిల్లాహ్ ఫయసుబ్బుల్లాహ అదువం బిగైరి ఇల్మ్. అల్లాహ్ను విడిచిపెట్టి వారు దేనినైతే ఆరాధిస్తున్నారో వారి గురించి మీరు చెడుగా మాట్లాడకండి. వారు కోపముతో, అజ్ఞానముతో అల్లాహ్ను దూషిస్తారు. కాబట్టి దావత్ ఇవ్వండి, చక్కటి హితబోధ చెయ్యండి, అంతేగాని మీరు దూషించకండి ప్రియులారా. వాటిని అగౌరవపరిస్తే వారు కూడా ఇస్లాం గురించి చెడ్డగా మాట్లాడుతారు. ఇది ఒక కారణం ప్రియులారా. నాలుగవ కారణం, ఈరోజు ప్రజలు ప్రవక్తపై నోరు విప్పటానికి ఈరోజు ఉదయం లెగిస్తే ప్రవక్త వీరాభిమానిని అని చెప్పుకునే ముస్లిం నేనైతే చూడలేదు, ఒక న్యూస్ విన్నాను. ఇంత జరుగుతుంది రాద్ధాంతం దేశంలో. ఒక సోషల్ మీడియా, ఒక టీవీ ఛానల్ వాడు ఒక ముస్లిం వద్దకు వాడు సర్వే చేశాడు. కొంతమంది ముస్లిం సోదరుల వద్దకు వాడు మైక్ తెచ్చి వాడి నోటి ముందు పెట్టి, మీరు ప్రవక్త 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 అంటున్నారు కదండి, మీ ప్రవక్త గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడండి అంటే 90% ముస్లిం సమాజం యొక్క నోర్లు నిశ్శబ్దమైపోతున్నాయి ప్రియులారా. కేవలం మనం ప్రవక్త అంటున్నాం. ఏమండి ముస్లిం సమాజమా, ఈరోజు ఎంతమంది ముస్లిములు ప్రవక్త యొక్క జీవిత చరిత్రను చదివి ఉన్నారు? సుబ్హానల్లా. సలఫు సాలిహీన్ ప్రియులారా, సలఫు సాలిహీన్ ఏం చేసేవారు? ఏ విధంగానైతే ఖురాన్ యొక్క తిలావతు చేసేవారో ప్రవక్త యొక్క సీరత్ను కూడా వారు అదే విధంగా పఠిస్తూ ఉండేవారు ప్రియులారా. ఈరోజు మనమంతా ముస్లిం సమాజం ఉదయం లెగిస్తే ప్రవక్త ప్రేమ, ప్రవక్త వీరాభిమాని అని చెప్పే మనం జీవితంలో ఇప్పటి వరకు ప్రవక్త జీవితంలో ఒక 5% జీవితమైనా అధ్యయనం చేసే ప్రయత్నం చేశామా?
దానిపై ఆచరించామా? దానిని ప్రపంచానికి తెలియజేశామా? ఇప్పుడు నేను కూడా వచ్చి మీ అందరి ముందు ఒక 2 నిమిషాలు మన ప్రవక్త కోసం మాట్లాడండి అంటే ఎంతమంది తయారుగా ఉన్నారు? ప్రవక్త తండ్రి పేరు తెలుసా? ప్రవక్త తల్లి పేరు తెలుసా? ప్రవక్త ఎప్పుడు పుట్టారో తెలుసా? ప్రవక్త పదవి ఎప్పుడు లభించిందో తెలుసా? మక్కాలో ఎన్నేళ్ళు ఉన్నారో తెలుసా? మదీనాలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారో తెలుసా? ప్రవక్త ఎప్పుడు పరమపదించారో తెలుసా ప్రియులారా? సుబ్హానల్లాహ్. ఈరోజు మనం ప్రవక్తను ప్రేమించేవారం. ఒక కారణం ముస్లిం సమాజం కేవలం ఈ నోటి మాటగా చెబుతుంది ప్రవక్త ప్రేమ అని. వాస్తవంగా మనం ప్రవక్త ప్రేమను చూపించవలసిన విధంగా చూపించలేదు ప్రియులారా. 4 కారణాలు నేను మీ ముందు పెట్టాను. మొదటి కారణం శత్రువు యొక్క ద్వేషం. రెండవ కారణం సోషల్ మీడియాలో ఇస్లాం గురించి అపార్థాల ప్రచారం. మూడవ కారణం అజ్ఞానపు ముస్లిములు అల్లాహ్ ఏతరులను దూషించటం. నాలుగవ కారణం ముస్లిం సమాజం ప్రవక్త యొక్క జీవితాన్ని తెలుసుకొని ప్రపంచానికి పరిచయం చెయ్యకపోవటం. చేశామా? ప్రవక్త జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చేశామా? మనం చేయలేదు. పదండి చూద్దాం పరిష్కారాలు ఏమిటి. ఈరోజు ప్రవక్తపై మాట్లాడుతున్న వారికి పరిష్కారాలు ఏమిటి? మొదటి పరిష్కారం వినండి. మొదటి పరిష్కారం అల్లాహ్ తఆలా ఖురాన్ గ్రంథములో సూరతుల్ హిజ్ర్లో అంటున్నాడు. అల్లాహ్ ఏమన్నాడు? ఇన్నా కఫైనాకల్ ముస్తహజీన్. ఓ ప్రవక్త, నిన్ను పరిహసించే వారికి మేము చాలయ్యా. అల్లాహ్ తాలా ప్రవక్తతో అంటున్నాడు, నిన్ను పరిహసించే వారికి మేము చాలు. కాబట్టి అల్లాహ్ వైపునకు విషయాన్ని మరల్చండి ప్రియులారా. షరియత్తులో మనం చూడలేదా? ఉక్బా బిన్ ముయీత్, అబూ జహల్ వీరందరూ ఏం చేసేవారు? ఉత్బా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాబా వద్ద నమాజు చేస్తూ ఉంటే ప్రవక్త వారి నోటిపై ఉత్బా ఉమ్ము ఉయ్యటానికి వెళ్ళాడు. ప్రవక్త వారి ముఖంపై ఉమ్ము పడలేదు ప్రియులారా. ప్రవక్త అల్లాహ్తో అన్నారు, అల్లా, నీ కుక్కలలో నుండి ఒక కుక్కను ఈ ఉత్బా పైకి పంపించు అల్లా యొక్క ప్రవక్త అన్నారు. కొన్ని రోజులకు ఉత్బా వ్యాపార నిమిత్తం సిరియా దేశానికి వెళ్ళాడు. జరకా అనే ప్రాంతంలో ఉన్నాడు. ఉత్బా ఏ గుడారంలో కూర్చున్నాడో, ఏ కుటీరంలో కూర్చున్నాడో దాని చుట్టూ ఒక పులి తిరుగుతూ ఉంది. పులి గాండ్రిస్తూ ప్రియులారా వచ్చి ఉత్బా యొక్క దేహాన్ని చీల్చి చెండాడింది ప్రియులారా. దానికి ముందే ఉత్బా అన్నాడు, అరే, ఆ ముహమ్మద్ మక్కాలో కూర్చొని నన్ను ఇక్కడ చంపేస్తున్నాడు. ప్రవక్తను పరిహసించే వారి విషయాన్ని అల్లాహ్ చూసుకుంటాడు ప్రియులారా. రెండవ మాట, ప్రవక్త వారు కాబా ముందు నమాజు చేస్తున్నారు, సజ్దా స్థితిలో ఉన్నారు. ఆడ ఒంటె కొయ్యబడింది. అబూ జహల్ వచ్చాడు, అరే, ఆ ముహమ్మద్ నమాజ్ చేస్తున్నాడు, ఆడ ఒంటె కొయ్యబడింది, దాని యొక్క బోటి, దాని యొక్క గర్భసంచి వగైరా వేలాడుతుంది. మీలో ఎవరు తీసుకువెళ్ళి అతడి యొక్క వీపుపై అతడు సజ్జదా స్థితిలో ఉన్నప్పుడు ఒంటి యొక్క బోటిని పెడతారు అంటే ఉక్బా బిన్ ముయీత్ ప్రవక్త వారు సజ్జదాలో ఉండగా ప్రవక్త వారి వీపుపై ఒంటె యొక్క బోటిని పెట్టాడు ప్రియులారా. ప్రవక్త వారు సజ్జదా నుండి తల పైకెత్తలేకపోయారు. అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు అంటున్నారు, నేను అక్కడే ఉన్నాను, కానీ బలహీన స్థితిలో ఉండటం వల్ల నేను ప్రవక్తకు సహాయము చెయ్యలేకపోయాను. ఎవరో వెళ్ళి ప్రవక్త కూతురు ఫాతిమాకి చెప్పారు. ఫాతిమా రదియల్లాహు తాలా అన్హా వచ్చి ప్రవక్త వీపుపై పడి ఉన్న ఆ బోటిని తొలగించింది. ఆ తరువాత ప్రవక్త లేచి నించున్నారు. అక్కడ 7 వ్యక్తులు నవ్వుతూ ఉన్నారు. ప్రవక్తను చూసి పరిహాసమాడుతూ ఉన్నారు. ప్రవక్త ఒకే మాట చెప్పారు, అల్లా, వీరందరి వ్యవహారాన్ని నేను నీ వైపునకే మరలింపజేస్తూ ఉన్నాను. సుబ్హానల్లా. ఆ 7 వ్యక్తులు ప్రియులారా బదర్ యుద్ధములో అల్లాహు అక్బర్ చనిపోయి కనిపించారు ప్రియులారా. సుబ్హానల్లా. అల్లాహ్ వైపునకు విడిచిపెట్టేయండి. అల్లా,
ఎవరైతే ప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారి పరిస్థితి నువ్వే చూసుకో, వారి యొక్క స్థితిని నీకే అప్పగిస్తున్నాము. ఇది మనం చేయాల్సిన పని ప్రియుల. ప్రవక్తపై ప్రేమ ఉంది, మనం ఏమాత్రము భరించము ప్రవక్త గౌరవానికి భంగం. కానీ మనం నివసిస్తున్న ప్రాంతాన్ని కూడా చూడాలి. ఏదో ఉత్సాహంలోకి వచ్చేసి 3-4 రోజుల క్రితం జరిగింది సంఘటన. ఇలాంటి సంఘటనలు ఇస్లాం ఏమాత్రం సమర్థించదు ప్రియులారా. ఇక్కడ ఎవడైతే కూర్చున్నాడో వచ్చి రాయటానికి రాసుకోండి. మేము మా యొక్క స్టేజ్ నుండి చెబుతూ ఉన్నాము, ఇస్లాం ఏ మాత్రము ఇలాంటి విషయాలను ప్రోత్సహించదు. సుబ్హానల్లాహ్. మా ప్రవక్తపై ప్రేమ మాకు ఉంది. మేము రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్ళి సమాజానికి కీడు తలపెట్టేవారము కాదు. మేము సమాజానికి శాంతిని పంచటానికి ప్రయత్నించే శాంతి దూతలం. అల్లాహు అక్బర్. అల్లా దయవల్ల ప్రియులారా. కాబట్టి ముందు అల్లా నువ్వే చూసుకో. రెండవ పరిష్కారం ఇది కూడా, ఎవరైతే అల్లా ప్రవక్తను దూషిస్తారో, అల్లా ప్రవక్తకు బాధ కలిగిస్తారో వారికి ఏముందండి? ఇన్నల్లజీన యుజూనల్లాహ వ రసూల లఅనహుముల్లాహు ఫిద్ దున్యా వల్ ఆఖిరా వఅద్ద లహుం అజాబం ముహీనా. అల్లాహ్ ఖురాన్లో సూరతుల్ అహ్జాబ్లో అన్నాడు, ఇన్నల్లజీన వారు ఎవరైతే యుజూనల్లాహ వ రసూల అల్లా ప్రవక్తకు బాధ కలిగిస్తారో వారికి ఏముందండి? ప్రపంచములోను ఆఖిరతులోను వారికి బాధాకరమైన శిక్ష ఉంది. చూడలేదా? బుఖారీ రివాయత్ ఉంది. ఒక క్రైస్తవ వ్యక్తి ప్రవక్త కాలములో ఇస్లాం స్వీకరించాడు. ప్రవక్త వద్దకు వచ్చాడు. కాతిబీనే వహీ రాసేవాడిలో కలిసిపోయాడు. 2-3 సూరాలు కంఠస్థం చేసుకున్నాడు. సూరతుల్ బఖరా, సూరా ఆలే ఇమ్రాన్ కంఠస్థం పెట్టుకున్నాడు. ఆ తరువాత క్రైస్తవుడు ముర్తదైపోయాడు, మార్గభ్రష్టుడైపోయాడు. చెప్పాడు, ఈ ముహమ్మద్కు ఏమి అల్లాహ్ దింపటం లేదు ఆకాశం నుండి, నేను చెప్పే కొన్ని మాటలు కంఠస్థం పెట్టి చెబుతున్నాడు అని అబద్ధమాడాడు. ఆ క్రైస్తవుడు చనిపోయాడు. కొన్నాళ్లకు అతని యొక్క దేహాన్ని మట్టిలో సమాధి గావిస్తే రెండో రోజు ఏమయ్యేది? వాడి దేహం భూమి నుండి బయటకి వచ్చి పడేది. సుబ్హానల్లా. రెండవసారి తిరిగి మట్టిలో ఖననము చేస్తే రెండవ రోజు కూడా మట్టి బయటకు విసిరింది. 3వ రోజు భూమిలో ఖననము చేస్తే 3వ రోజు కూడా మట్టి, ఆ భూమి అతని దేహాన్ని బయటకు విసిరింది. ప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడేవారు, ప్రవక్తను బాధ పెట్టేవారు ఫిద్ దున్యా వల్ ఆఖిరా వఅద్ద లహుం అజాబం ముహీనా వారికి బాధాకరమైన శిక్ష ఉంది. సుబ్హానల్లా. ఇక 3వ మాట ప్రియులారా, మనము చెయ్యాల్సిన పని, నేటి సమాజంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై మనకి గౌరవం ఉంటే మనం చెయ్యాల్సిన పని చేద్దామా? ఇన్షాల్లా చేద్దాం. ఏంటండి చేయాలి మనం? ఏవైతే అపార్థాలు ప్రవక్తకి వ్యతిరేకంగా సమాజములో వ్యాపింపజేయబడుతున్నాయో ఆ అపార్థాలను మనం శాంతియుతంగా ప్రజలకు తెలియజేయాలి. కోపంలోకి రాకండి. ఈరోజు సమాజం ఏంటంటే ప్రవక్త ప్రేమ. ఒక మాట చెప్పనా, ఏదైతే రైట్ వింగ్ సొసైటీస్ దేశంలో ఉన్నాయో మన ముస్లిం సోదరులు చేసే పనులను వారు ఎలా అవహేళన చేస్తున్నారో మీకు తెలుసా? మన వాళ్ళు అనుకుంటున్నారు, మీరు పోరాటం చెయ్యండి. సుబ్హానల్లా. సలఫు సాలిహీన్ మనహజ్జే సలఫ్ ప్రకారం ఉలమాలు ఏం చెప్పారో ఆ విధంగా శాంతియుతంగా వెళ్ళండి, ఒక లెటర్ ఇవ్వండి, ఏదైనా చెయ్యండి. అంతే తప్ప మీరు సుబ్హానల్లా మనం చేసే పనుల వల్ల రైట్ వింగ్ వాడు ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడతాడు, ముస్లింలట జుమ్మా రోజు శుభ్రంగా తయారవుతున్నారు, జుమ్మా రోజు మాషాల్లా అత్తరు గిత్తరు పూసుకుంటున్నారు, బాగా తయారయ్యి జుమ్మా తర్వాత ఏం చేస్తున్నామట మనం? ప్రతి చిన్నదానికి జుమ్మా అయిన వెంటనే ఏం చేస్తున్నామట? ప్రతి చిన్న విషయానికి మనం రోడ్డెక్కుతున్నాం. వాడు అంటాడు, శుక్రవారం మీ పరిస్థితి ఇది, శనివారానికి మీ పరిస్థితి, ముస్లింల యొక్క వెనక భాగాలు చూపించి బట్టలు లేకుండా పిర్రలు ఎర్రగా కాలిపోయినట్టు కొట్టి చూపిస్తున్నాడు. అల్లాహు అక్బర్. ఈరోజు అలసిపోయాం మనం. ఇది మనహజ్జే సలఫ్లో లేదు ప్రియులారా.
ఈరోజు ముస్లిం సమాజం ఉలమాలు ఉన్నారు, వారి యొక్క డైరెక్షన్లో నడవాలి తప్ప ప్రతి ఒక్కడు రోడ్డెక్కి ఏదైనా సంఘ విద్రోహక చర్య, మనలో ప్రతి వారు ఒకలా ఉండరు ప్రియులారా. కొంతమంది ఆలోచన విధానాలు రకరకాలుగా ఉంటాయి, సుబ్హానల్లా. కాబట్టి మనం చేసే పనులకు మనం బాధ్యులం కాకూడదు. ఉలమాలు చెబుతారు ఒక మాట, ఏం మాట అంటే, ఇస్ ఘర్ కో ఆగ్ లగ్ గయి ఇస్ ఘర్ కి చిరాగ్ సే, ఇస్ ఘర్ కో ఆగ్ లగ్ గయి ఇస్ ఘర్ కి చిరాగ్ సే. అంటే మనం ఈరోజు చేస్తున్న పనులలో కొన్ని పనులు ఇలా ఉన్నాయి, మనకి లాభము లేదు, మనం నష్టం పొందటంలో వెళ్ళిపోతున్నాం. ఒక చిన్న ఉదాహరణ, ఆ మధ్యన ఒకడు సుప్రీంకోర్టులో ఏదో పిల్లు వేశాడండి. ఏమని? ఖురాన్ గ్రంథంలో 24 వాక్యాలలో ఏదో హింస ఉంది, 24 వాక్యాలు తీసేయండి అన్నాడు. అవునా లేదా? ఇప్పుడు మన ముస్లిం సోదరులు 24 వాక్యాలకి కౌంటర్ ఏమివ్వాలి? అయ్యా, నువ్వు ఏదైతే 24 వాక్యాలలో హింస ఉంది అంటున్నావో ఇందులో హింస లేదు, నీకు అర్థం కావటం లేదు. అర్థం కాకపోతే ముఫస్సిరీన్ల వద్దకు వెళ్ళి కూర్చో, ఉలమా తఫ్సీర్ చేసి చెబితే ఉలమాలు నువ్వు విను, అంతే కదా. మనవాడు ఏం చేస్తాడు? వినండి బాగా, వాడి యొక్క లక్ష్యం ఏంటి? ఖురాన్ గ్రంథాన్ని చూసి ప్రపంచాన్ని భయపెట్టాలి. దీని ఏమన్నారండి? ఇస్లామోఫోబియా. గడ్డం చూసినోడిని భయం, ఈ గెటప్ వేస్తే భయం. వాడు ఏమంటున్నాడు? ఇస్లామోఫోబియా క్రియేట్ చేయాలి, ముస్లింలను చూస్తే సమాజం భయపడాలి. నువ్వేం చేస్తున్నావు? మన యువకుడు వస్తాడు ఎంతో ఉత్సాహంతో, ఫలానా వాడు సుప్రీంకోర్టులో పిల్లి వేశాడు, వాడిని ఏం చేయమని పోస్ట్ పెడతాడు వీడు, వాడిని చంపేయండి, వాడిని నడి రోడ్డు మీద పెట్టి వాడిని తుపాకీతో కాల్చేయండి. నాయనా, వాడంటున్నాడు ఖురాన్లో హింస ఉంది, నువ్వు అహింస చేస్తున్నావా? నువ్వు కూడా హింసను ప్రేరేపిస్తున్నావా? మన వాళ్ళు ఏం చేస్తున్నారు? సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వాడు ఏదైతే హింస ఉంది అంటున్నాడో ఆ హింసను నిజం అని చేసి చూపిస్తున్నామా లేదా? కాబట్టి ఈరోజు సోషల్ మీడియా, నేను ప్రత్యేకంగా చెబుతున్నాను, సోషల్ మీడియా యూజ్ చెయ్యటములో 1కి 10 సార్లు ఆలోచించండి. మీరు ఫార్వర్డ్ చేసే మెసేజ్, మీరు షేర్ చేసే మెసేజ్ ఇస్లాంకు లాభము కాదు కదా, నష్టాన్ని కలిగిస్తుంది. ఆలోచించండి. మాషాల్లా, మీ ఊరిలో ఉలమాలు ఉన్నారు, ఉలమాలతో సంబంధం పెట్టండి. గురుగారు, ఇలాంటి పోస్టులు వస్తున్నాయి, అసలు మనకెందుకండి దాని గురించి? ఖురాన్ చదువుకొని ఒక మంచి విషయాన్ని ఖురాన్ది ప్రమోట్ చేయటం తప్పించి ప్రతి ఒక్క విషయాన్ని మనం ప్రమోట్ చేసుకుంటూ పోతే మనకి నష్టం ప్రియులారా. ఖైర్, నా వద్ద సమయం లేదు, ఇక ఎక్కువ మాట్లాడాలంటే చిన్న ఉదాహరణ ఇచ్చి అంశంలోకి వెళ్తాను. ఒక మనవారి మాషాల్లా జ్ఞానం కలిగిన వారు, మక్కాలో మస్జిద్ హరాంలో ఒక పెద్ద ఇమాం ఉన్నారండి. ఆ ఇమాం గారి పేరేంటి? చీఫ్ ఇమాం ఆయన అబ్దుర్ రహమాన్ అస్సుదైస్ హఫిజహుల్లా. ఆయన ఒకసారి స్విట్జర్లాండ్ దేశానికి వెళ్ళారు. స్విట్జర్లాండ్ దేశములో జెనీవా పట్టణములో షేఖ్ సుదైస్ గారు జుమా ఖుత్బా ఇచ్చారు. ఏమిచ్చారండి? జుమా ఖుత్బా ఇచ్చారు. జుమా ఖుత్బా అయిపోయింది. సాయంత్రం అసర్ తరువాత షేఖ్ ప్రసంగం చేస్తున్నారు. ప్రసంగం చేస్తుంటే ఒక ఖవారిజ్, అంటే ఇస్లాం యొక్క ఉలమాలపై, ఇస్లాం యొక్క విధానాలపై ఎవరైతే లోపల విషం పెట్టుకుంటారో ఒక ఖవారిజ్ మనహజ్ కలిగిన వాడు, అంటే సౌదీ అరేబియా యొక్క విధానాలపై మనం దాన్ని వెనక వేసుకుని రావటం లేదు, కానీ ఈరోజు వరకు ప్రపంచంలో ఖురాన్ మరియు హదీసుపై ఆచరించే ప్రయత్నం చేస్తున్న దేశం అల్హమ్దులిల్లా సౌదీ అరేబియా ప్రియులార్. అక్కడి ఆలిం గారు వెళ్ళి ప్రసంగం చేస్తున్నారు. ఒక ఖార్జీ, అంటే ఇస్లాంకు వ్యతిరేకమైన భావాలు కలిగిన వ్యక్తి వచ్చి అంటాడు గురువు గారి గురించి, ఓ అబ్దుర్ రహమాన్ అస్సుదైస్, అమెరికా యొక్క బానిస, తాగుబోతుల బానిస అని గురువు గారిని నానా రకాల మాటలు మాట్లాడుతున్నాడు. అతడు అరబిక్ భాషలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆంధ్రాలో కూర్చున్న వ్యక్తి ఫేస్బుక్ తీశాడు. తీసి అబ్దుర్ రహమాన్ సుదైస్ ఫోటో కనిపిస్తుంది, ఎవడో అరబీలో ఏదో మాట్లాడుతున్నాడు, ఈ బొమ్మ ఏదో బాగా కనిపిస్తుందే, వెంటనే షేర్ కొట్టాడు. నీకేం అర్థమైంది?
ఈరోజు మన పరిస్థితి అది. అబ్దుల్ రెహమాన్ సుదేశ్ గారి ఫోటో కనిపించింది ఫేస్బుక్లో. అవతల నించున్నవాడు అరబీలో మాట్లాడుతున్నాడు. వాడు తిడుతున్నాడా, పొగుడుతున్నాడా, ఇస్లాంకు విరుద్ధంగా మాట్లాడుతున్నాడా తెలియకుండా మనం పోస్టులు షేర్ చేయటం వల్ల మనం నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం ప్రియులారా. కాబట్టి సోషల్ మీడియా చక్కగా ఉపయోగించండి. ఖైర్, ఇప్పుడు నేను 3 మాటలు చెబుతాను, జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఈరోజు ప్రవక్త వారి వ్యక్తిత్వంపై 3 అపార్థాలు. ఎన్ని అపార్థాలండి? 3 అపార్థాలు సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. మొదటి అపార్థం, ప్రవక్త వారి నికా అమ్మ ఆయిషా సిద్దీకా రదియల్లాహు తాలా అన్హాతో 6 ఏళ్ల వయస్సులో జరిగింది. అమ్మ కాపురానికి ఏ వయసులో వచ్చారండి? 9 ఏళ్ల వయస్సులో వచ్చారు. ప్రపంచంలో అపార్థం ఏంటి చూడండి. ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 53 ఏళ్ల వయస్సులో 9 ఏళ్ల ఆయిషాతో నికా చేసుకున్నారు. ఇది ఒక అపార్థం. రెండవ అపార్థం, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నఊజు బిల్లాహి మిన్ జాలిక్ స్త్రీలోలుడు, అతగాడు స్త్రీలంటే ఇష్టపడేవాడు. రెండవ అపార్థం సోషల్ మీడియా నింపుతున్నారు. ఇక మూడవ అపార్థం, ప్రవక్త వారి 9 నికాల మీద. తెలుసా మనకి? ఈరోజు ముస్లిం సమాజానికి తెలియదు. మనం ఏదో ఆవేశంలో వచ్చేస్తున్నాం, ఏదో చేసేస్తున్నాం. ఈ 3 ప్రశ్నలకు ప్రతి ఒక్కడు, ఎందుకంటే సమాజం బాగోలేదండి, ఏదో ఒక విధంగా ఇస్లాంపై కక్ష సాధింపు చర్యలు. ఖైర్, మాటకు చిన్న బయటికి వెళ్ళి మాట్లాడుతున్నాను. ఒక టీచర్స్ ఉంటారు, గవర్నమెంట్ టీచర్స్. చూడండి ఇస్లాంపై ఎలాంటి కక్ష ఉందో. ఇస్లాంపై ఎలాంటి కక్ష అంటే, మనం అస్సలాము అలైకుం అని ముస్లిం అన్నాడండి, మనం సమాధానం ఏమిస్తాం? వాలైకుం సలాం. ఒక యూదుడు అస్సలాము అలైకుం అన్నాడండి, సమాధానం ఏమిస్తాం? వాలైకుం. మనం అనుకున్న మాట. విశాఖపట్నంలో शेख साहब, मैं बताता हूँ, आप सवाल करता हूँ, छोटी सवाल आपसे इंशाअल्लाह। इब्ने क़य्यिम रहमहुल्लाह की बात कहते हुए, విశాఖపట్నంలో టీచర్ల యొక్క వాట్సాప్ గ్రూపులో ఒక బ్రాహ్మణ టీచర్ ఒక క్రైస్తవ టీచర్కు ఉన్నమాట అండి, తప్పులేదు, ఒక క్రైస్తవ టీచర్కు వీడియో పెట్టాడు. వీడియో ఏంటి? బ్రిటన్లో, ఇంగ్లాండ్లో, లండన్లో ఒక పార్క్ ఉంది. ఒక పార్కులో ఒక యూదుడు, ఒక జ్యూ ఒక ముస్లింకు వెళ్ళి అస్సలాము అలైకుం అన్నాడు. ముస్లిం అన్నాడు వాలైకుముస్సలాం అనలేదు. ఆ యూదుడు రెండవసారి కూడా అస్సలాము అలైకుం అన్నాడు. రెండవసారి కూడా ముస్లిం వాలైకుం అన్నాడు. ఆ యూదుడు మూడవసారి కూడా అస్సలాము అలైకుం అన్నాడు. మూడవసారి కూడా యూదుడు ముస్లిం ఏమన్నాడు? వాలైకుం అన్నాడు. ఇప్పుడు బ్రాహ్మణ టీచర్ ఒక క్రిస్టియన్ టీచర్కి ఆ మొత్తం వీడియో షేర్ చేశాడు. ఏముంది? అరే చూసారా, ఇస్లాం అంటే కులతత్వం లేదంటారు, ఇస్లాంలో సర్వమానవాళి ఒక్కటి అంటారు, ఇస్లాంలో మానవులంతా ఒక్కటి అంటారు. మరి ఒక యూదుడు సలాం చెబితే వాలైకుం అని అంటాడు, ఒక ముస్లిం సలాం చెబితేనే వాలైకుముస్సలాం అంటాడు. ఇది కులతత్వం కాదా? ఇది మతతత్వం కాదా అని ఈరోజు ఇస్లాంపై ఏదో ఒక రకంగా కక్ష తీర్చుకునే ప్రయత్నం. शेख साहब, अब सवाल क्या है, अगर उलमा ये कहते हैं, अगर कोई यहूदी या ईसाई नेक नीयत से, अल्लाह के नबी के ज़माने में अस्सलामु अलैकुम कहते थे, अस्सलामु अलैकुम, इसलिए अल्लाह के नबी वालैकुम कहते थे. अगर कोई दुनिया में आज भी अगर कोई नेक नीयत से अस्सलामु अलैकुम वरहमतुल्लाह कहता है, तो मैं पढ़ा हूँ शेख फतावा लजनत दाइमा में, इब्ने क़य्यिम रहमहुल्लाह कहते हैं, अल्लाह हक़ को पसंद करता है. कोई आपको सलाम किया, बेहतरीन जवाब देना हमारे लिए फ़र्ज़ बनती है. तो अगर कोई अस्सलामु अलैकुम ठीक नेक नीयत से कहता है, तो इब्ने क़य्यिम रहमहुल्लाह कहते हैं वालैकुमुस्सलाम वरहमतुल्लाह हम कह सकते हैं. బిల్కుల్. చూడండి షేక్ ఏమంటే, ఈరోజు మాట ఏంటి? యూదులు ఆ రోజుల్లో అస్సాము అలైకుం, ప్రవక్త నీకు చావు మూడుగాక అనేవారు, కాబట్టి ప్రవక్త వాలైకుం అనేవారు. ఈ రోజుల్లో ఎవరైనా ముస్లిమేతరులు గనక అస్సలాము అలైకుం అన్న మాట నిజంగా న్యాయంగా పలికితే
వారికి వలైకుముస్సలాం వరహమతుల్లా మనం సమాధానం చెప్పచ్చు ప్రియులారా. ప్రపంచం చూస్తుంది ఏదో ఒక రకంగా ఇస్లాంకు విరుద్ధంగా మాట్లాడాలి. ఖైర్, నేను 3 మాటలు, సమయం కూడా దాని స్థానంలో వెళ్ళిపోతుంటుంది, 3 మాటలకి సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం. మొదటి మాట, అమ్మ ఆయిషా సిద్దీకా రదియల్లాహు తాలా అన్హాతో నికా. మనవారు సోషల్ మీడియా, వాట్సాప్ యూనివర్సిటీలో ముస్లింలు కూడా జాయిన్ అయిపోయారా లేదా? వాట్సాప్ యూనివర్సిటీలో ముస్లింలు కూడా జాయిన్ అయిపోయారు. ఏంటి, కొంతమంది ముస్లిములు ఇదేంటి నాకు అర్థం కావట్లేదు, ప్రవక్త 53 ఏళ్లలో 9 ఏళ్ల ఆయిషాతో నికా చేసుకోవడం ఏంటి, ఈ హదీస్ కరెక్ట్ కాదు. అమ్మ ఆయిషాతో ప్రవక్త నికా అయినప్పుడు అమ్మ ఆయిషా వయస్సు 18 అని కొంతమంది వాట్సాప్ ప్రొఫెసర్లు, వాట్సాప్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఒక రకమైన ప్రచారం మొదలుపెట్టారు. చూసారా లేదా మీరు? చూసారు కదా. షేఖ్, अम्मा आयशा निकाह, ये लोग क्या समझते हैं, अरे अगर 9 साल में निकाह हुआ तो इनके दिमाग में बात नहीं जाती है, तो ये लोग क्या कर दिए 18 साल में निकाह. ये बात गलत है, सही है शेख? गलत है. 18 ఏళ్లలో అమ్మ ఆయిషా నికా అయింది అన్న మాట తప్పు. వాట్సాప్లో ఏదో అర్థం కాని వారు, ఏమండి ప్రవక్తను వ్యతిరేకించే సమాజం ఒక 10 ఏళ్ళు పెంచేసి ఊరుకుండిపోద్దా? ఒక 10 ఏళ్ళు పెంచేస్తే ప్రవక్త మీద మొరడం మానేస్తారా? మానరు ప్రియులారా. మనం అథెంటిక్గా సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి. మొదటి మాట, అమ్మ ఆయిషా వయస్సు 9 ఏళ్లే, ప్రవక్త వయసు ఎంత? 53 ఏళ్ళు. వారిద్దరూ భార్యాభర్తలుగా జీవితం గడిపితే నీకేంటి ప్రాబ్లం? వారిద్దరూ జీవితాంతం సుఖ సంతోషాలతో ప్రపంచానికే ఆదర్శవంతులైన దంపతులుగా జీవితం గడిపారే. అమ్మ ఆయిషా మీకు వచ్చి చెప్పిందా? అమ్మ మాట్లాడవు కదా నువ్వు, అమ్మ ఆయిషా చెప్పిందా మీకు వచ్చి ప్రవక్తతో జీవితం గడపటం వల్ల కష్టమైంది? లేదే. మన మాతృమూర్తి అమ్మ ఆయిషా సిద్దీకా రదియల్లాహు తాలా అన్హా ప్రవక్తతో ఇంత మంచి జీవితం గడిపింది. ప్రవక్త చనిపోయినా అమ్మ ఆయిషాకు ప్రవక్తపై ప్రేమ పోలేదు. ఒక స్త్రీ వచ్చింది అమ్మ ఆయిషా వద్దకు, అమ్మా గోరింటాకు పెట్టుకోవచ్చా? ప్రవక్త చనిపోయారు. అమ్మ గోరింటాకు పెట్టుకోవచ్చా? గోరింటాకు పెట్టుకోవచ్చమ్మా, దాని రంగు అయితే బాగుంటుంది, కానీ దాని వాసన మా ఆయనకి పడేది కాదమ్మా, హరాం కాదనుకో, పెట్టుకో. భర్త చనిపోయినా భర్త ఇష్టాలను అమ్మ ఆయిషా ప్రేమిస్తూనే ఉంది. ఆమె ప్రవక్తతో అన్కంఫర్ట్గా ఫీల్ అయిందా? మీకొచ్చి చెప్పిందా? సుబ్హానల్లా. ప్రవక్త వారు అమ్మ ఆయిషా ఇంట్లో ఉన్నారు. హజరతే సఫియా ప్రవక్త ఇంకొక భార్య, వంట బాగా చేసేది, ఆమె వంట బాగా చేసేది. సఫియా రదియల్లాహు తాలా అన్హా ప్రవక్త వారింటికి కప్పులో కూర పంపించింది. అమ్మ ఆయిషా ఉంది ఇక్కడ, ప్రవక్త నా ఇంట్లో నా వాటాలో ఉన్నారు, సఫియా ఇంటి నుండి కూర రావటమా? అమ్మ ఆయిషా వచ్చిన ఆ గిన్నె ఠంగ్ అని కిందన పడేసింది. ఎందుకు కోపం వచ్చింది? ప్రవక్త నీకు తినిపించాలి, నా ఇంట్లో ఉన్నారు. కాసేపటికి అమ్మ ఆయిషా బయటకు వచ్చారు. ప్రవక్త, నేను తప్పు చేశాను కదా. అవునా ఆయిషా, తప్పు చేశావు, ప్రాయశ్చిత్తం ఏంటి ప్రవక్త? అలాంటి కప్పుకొను, అలాంటి కూర వండి సఫియాకి పంపించు అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఏమండి, వారిద్దరూ ఎలాంటి జీవితాన్ని గడిపారు? ఒకవేళ అమ్మ ఆయిషా ప్రవక్తతో అన్కంఫర్టబుల్గా ఫీల్ అయితే ఆమె 2210 హదీసులు ఉల్లేఖించగలిగేదా ప్రియులారా? సుబ్హానల్లా. ఆమె సంతోషంగా జీవితం గడిపారు ప్రవక్త వారితో. ఆ తరువాతి మాట వినండి. ప్రవక్త వారు మదీనాకి వచ్చేశారు. అమ్మ ఆయిషా నికా జరిగింది. కాపురానికి అమ్మ ఆయిషా రాలేదు, ఇంకా రాలేదు, 9 ఏళ్ళు రాలేదు. అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తాలా అన్హు వచ్చి ప్రవక్తతో అంటారు, ప్రవక్త మీ భార్యను కాపురానికి తీసుకురారా, మీ భార్యను కాపురానికి తీసుకురారా అంటే అబూబకర్ వారికి తెలియలేదు మాట. నా కూతురు చిన్నపిల్ల. అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తాలా అన్హు కూతురుపై బలవంతం చేసేవారా? లేదు. అతడికి తెలుసు ప్రియులారా, తన కూతురు యవ్వనంలోకి వచ్చేసింది, దాంపత్య జీవితం గడిపే వయస్సుకు చేరుకుంది. పదండి చూద్దాం. ఈ రోజుల్లో ఒక అమ్మాయి మీరు అంటున్నారు కదా 9 ఏళ్ళు చిన్న వయస్సు, 9 ఏళ్ళు చిన్న. ఇక్కడ రాజ్యాంగాన్ని మనం గౌరవిద్దాం. ఇక్కడ మీరు 18 ఏళ్ళు పెట్టుకున్నారు, దాన్ని మనం గౌరవిస్తున్నాం. కానీ ఇంటర్నేషనల్ సర్వేల ప్రకారం ఒక ఆడపిల్ల యవ్వనములోకి ప్రవేశించే సగటు వయస్సు ఎంత?
8 నుండి 13. ఆడపిల్ల యవ్వనములోకి ప్రవేశించే సగటు వయస్సు 8 నుండి 13 సంవత్సరాలు. ఆమె యవ్వనంలోకి వచ్చేస్తుంది. ఇంకో మాట చెప్పనా, ఇది వింటే మరి వీరి యొక్క బుర్రలు పేలిపోతాయేమో. 1940 వికీపీడియా రిపోర్ట్, ప్రపంచములోనే అతి తక్కువ వయస్సులో తల్లి అయిన స్త్రీ వయస్సు ఎంత ఉంటుంది? ప్రపంచములో అతి తక్కువ వయస్సులో తల్లిగా మారిన అమ్మాయి యొక్క వయస్సు తెలుసా? 1940 సౌత్ అమెరికన్ కంట్రీ పెరు దేశంలో లీనా మెడీనా అనే అమ్మాయి 5 సంవత్సరాల 7 నెలల 21 రోజులకు ఆమె తల్లైపోయింది. కొట్టి చూడండి, వికీపీడియా చూపిస్తుంది. 5 సంవత్సరాల 7 నెలల 21 రోజులకు. ఆ ప్రాంతం యొక్క వాతావరణం, అక్కడి తిండి ప్రకారం వారు యవ్వనంలోకి వచ్చేస్తారేమో. సుబ్హానల్లా, వారిని వెళ్ళి ఆపే ధైర్యం మనకుందా? పదండి చూద్దాం. ఇప్పుడు అబూ జహల్, ఉమయ్యా బిన్ ఖల్ఫ్ వీరందరూ ప్రవక్త వారిని మక్కాలో దావత్ చేసుకోవటానికి అంగీకరించారా? ఆపారా? ఆపి ఏమన్నారు వీరందరూ మక్కాలో ప్రవక్త గురించి? నౌజు బిల్లా, ఇన్నక లమజ్నూన్, నువ్వు పిచ్చివాడివి అన్నారు. అన్నారా లేదా? నువ్వు ఉన్మాదివి అన్నారు. అన్నారా లేదా? నువ్వు కవివి అన్నారు. అన్నారా లేదా? ఏ ఒక్క అవిశ్వాసైనా ప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడే మాటలలో నువ్వు ఆయిషాతో నికా చేసుకున్నావు అని చెప్పాడా? ఏ ఒక్కడూ చెప్పలేదు. ఎందుకంటే అది అరబ్బుల సాంప్రదాయం, వారి సంస్కృతి. ఇక్కడ మన సాంప్రదాయాన్ని మనం గౌరవించుకుందాం, వాళ్ళ సాంప్రదాయాన్ని కూడా మనం గౌరవిద్దాం తప్ప ఒకరి వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి మాట్లాడే హక్కు ప్రపంచంలో ఎవ్వరికీ లేదు ప్రియులారా. మీరు అంటారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే ఒకరి జీవితంలోకి వెళ్ళి మాట్లాడటం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కాదు ప్రియులారా. ఈరోజు ముస్లిం సమాజం మాషాల్లా, మనలో చాలామంది డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నారు. ఇస్లాం కోసం ఏదైనా చీమ కుట్టినట్టు బాధ కలుగుతుందా మనకి? జ్ఞానపరంగా సమాధానం చెప్పే ప్రయత్నము చేస్తున్నామా? చెప్పే ప్రయత్నము చెయ్యాలి. అమ్మ ఆయిషాతో నికా, వారిద్దరూ సంతోషంగా జీవితం గడిపారు, మనకెందుకు నాయనా బాధ అని సమాధానం చెప్పే ప్రయత్నము చెయ్యాలి. ఇక రెండవ మాట ప్రియులారా, నఊజు బిల్లాహి మిన్ జాలిక్, సోషల్ మీడియాలో ప్రవక్తపై చెప్పే మాట, ఆయన స్త్రీలోలుడు, స్త్రీలను కాంక్షించేవాడు. ఇది ఎవరు చెప్తారు చెప్పనా? ఎవరి మెదడులోనైతే పేడ ఉందో, బాగా వినండి, ఎవరి మెదడులోనైతే పేడ ఉందో, ఎవరైతే జంతు స్వభావం కలిగి ఉంటారో మానవాకారంలో, ఇలాంటి వారే ప్రవక్త గురించి వ్యతిరేకంగా మాట్లాడుతారు ప్రియులారా. ఏమండి, ప్రవక్త స్త్రీలోలుడా? నఊజు బిల్లా. ఒకవేళ స్త్రీని కాంక్షించేవాడైతే అతడి మొదటి నికాలోనే తనకంటే 15 ఏళ్ళు పెద్ద వయస్సు స్త్రీ, 2 భర్తలను కోల్పోయిన స్త్రీతో నికా చేసుకుంటాడా ప్రియులారా? స్త్రీలను కోరుకునేవాడు యవ్వనురాలిని చేసుకుంటాడు. ఒక మాట తెలుసండి, ప్రవక్త 9 నికాలు చేసుకున్నారండి. అల్లా పర్మిషన్ ఇచ్చాడు. ఈ 9 నికాలలో ఒక్క అమ్మ ఆయిషా తప్ప మిగతా 8 మంది భార్యలు విధవలు, వితంతువు స్త్రీలు, భర్తలను కోల్పోయిన వారు ప్రియులారా. చెప్పకూడదు, అందులో అందరూ అందగత్తెలు కాదు, అందము లేని వారు కూడా భార్యలుగా ఉన్నారు. ఏమండి, ప్రవక్త స్త్రీలోలుడా? నఊజు బిల్లా. ఏ స్త్రీ అయితే పురుషులు వచ్చి ప్రవక్తతో బయ్యత్ చేసేవారు, కానీ ఏ స్త్రీ వచ్చినా ఏ స్త్రీతో కూడా మానవ మహోపకారి చేతిపై చెయ్యి పెట్టి బయ్యత్ తీసుకున్న సందర్భం లేదు ప్రియులారా. కేవలం నోటితో ప్రవక్త వారు బయ్యత్ తీసుకునేవారు ప్రియులారా. అల్లాహు అక్బర్. ఏవండి, ఒకవేళ ప్రవక్తకు స్త్రీలే కావాలనుకుంటే మక్కా ముష్రిక్కులు ప్రవక్తకి ఎన్ని ఆఫర్లు ఇచ్చారో తెలుసా? ఉత్బా బిన్ రబియా పేరు వస్తుంది. అన్నాడు వచ్చి, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీకేం కావాలి? సర్దార్ అవుతావా? నాయకుడు అవుతావా?
రాజు అవుతావా, డబ్బు కావాలా, ఏం కావాలో చెప్పు, నీకు అన్నీ అర్పించేస్తాం. అప్పుడు ప్రవక్త గనక ఇలాంటి వ్యక్తి అయితే అన్నీ కోరుకునేవారు. కోరుకోకుండా తాయిఫ్లో 3 మైళ్ళు రాళ్లతో దెబ్బలు ఎందుకు పడినట్టు, ఉహుదు యుద్ధ భూమిలో రక్తము కారినట్లు ప్రవక్త ఎందుకు జీవితం గడిపారండి? అల్లాహు అక్బర్. నా ప్రవక్త, మన ప్రవక్త స్త్రీ జాతి జనోద్ధారకుడు, స్త్రీ జాతి విమోచనాపరుడు, స్త్రీని గౌరవం ఇచ్చిన వ్యక్తి ప్రియులారా సల్లల్లాహు అలైహి వసల్లం. ఇక 3వ మాట, ఈరోజు ప్రవక్త ఎన్ని నికాలు చేసుకున్నారండి? 9 నికాలు. ఆంతర్యం ఏంటి? ఎందుకు చేసుకున్నారు? మొదటి మాట వినండి. ప్రవక్త ఇన్ని నికాలు చేసుకోవటంలో ఆంతర్యం ఏమిటంటే, వివిధ తెగలతో ఒక్కొక్క స్త్రీని ఒక్కొక్క తెగలో నికా చేసుకోవటం వల్ల ఇస్లాంను బలోపేతము చెయ్యటానికి ప్రవక్త నికాలు చేసుకున్నారు. 2వ కారణం, ఉలమాలు రాస్తున్నారు, ప్రవక్త ఇన్ని నికాలు ఎందుకు చేసుకున్నారండి? ఏ స్త్రీలైతే విధవలుగా మారిపోయారో యుద్ధాలలో భర్తలను కోల్పోయి, అలాంటి భర్తలకు సంరక్షణ కల్పించటానికి ప్రవక్త నికాలు చేసుకున్నారు ప్రియులారా. ఇక 3వ మాట, ప్రవక్త ఎందుకు నికాలు చేసుకున్నారండి? ఇస్లాం యొక్క ఉమ్మత్ సంఖ్యను పెంచటానికి. 4వ మాట ప్రియులారా, స్త్రీలలో ధర్మబోధ చేసే బోధకురాళ్ల సంఖ్య పెరగాలి. భార్యలైతే ధర్మం బాగా తెలుస్తుంది కాబట్టి స్త్రీలు ధర్మాన్ని ఎక్కువగా బోధించగలరు అని తప్ప ప్రవక్త ఏమాత్రము స్త్రీల పట్ల కాంక్షతో నికా చేసుకోలేదు ప్రియులారా. సుబ్హానల్లా, అల్లాహ్ యొక్క చిత్తముతో చేశారు. ఖైర్, ఈ 3 అపార్థాలకు సమాధానం అర్థమైందండి? అర్థమైందా? మనం చెప్పే ప్రయత్నము చేయాలి. ఈరోజు ఏదో రోడ్డు ఎక్కేశాను, ప్రవక్తపై ప్రేమన్నాను, 2 నిమిషాలు మాట్లాడండి అంటే తల గోక్కునే పరిస్థితి మనకి రాకూడదు సోదర సమాజమా. చాలా మంచి మనోమస్తిష్కాలతో ఆలోచించండి, దీనిలో లాభం ఉంది. ఇక చివరి మాటలు, పరిష్కారాలేంటి? ప్రవక్త యొక్క గౌరవం ప్రపంచానికి తెలియజేయండి. ప్రవక్త ఉన్నత వ్యక్తిత్వం, ఆయన క్షమా భిక్ష, ప్రజలపై ఆయన కారుణ్యం. ఒకవేళ ఆయన చెడ్డవాడైతే ప్రపంచములో ఒక క్రైస్తవ స్పేస్ సైంటిస్ట్ ఒక పుస్తకం రాశాడండి, ది 100, ఏ ర్యాంకింగ్ ఆఫ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ ది హిస్టరీ. ఒక క్రైస్తవ శాస్త్రవేత్త, అమెరికాకు చెందిన స్పేస్ సైంటిస్ట్ పుస్తకం రాశాడు. పుస్తకం పేరు 100 మంది జాబితా. ఏం జాబితా అండి? ప్రపంచములో అత్యంత ప్రభావశీలురైన గొప్ప జీవితాన్ని గడిపిన 100 మంది వ్యక్తుల జాబితా. ఎవరు రాశారండి? చెప్పండి. క్రైస్తవుడు మొదటి పేరు రాస్తున్నాడు 100 మంది వ్యక్తుల జాబితాలో, ది ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన అంటున్నాడు, నేను క్రైస్తవుడినండి, అయినా ముహమ్మద్ ప్రవక్త పేరు మొదటి స్థానంలో ఎందుకు పెట్టానంటే, హీ వాజ్ ఓన్లీ పర్సన్ హూ సక్సీడెడ్ ఇన్ బోత్ స్పిరిచువల్ లైఫ్ అండ్ సెక్యులర్ లైఫ్. ఈ చరిత్రలో ఒకే ఒక్క వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆధ్యాత్మిక జీవితములోనూ లౌకిక అంటే ప్రాపంచిక జీవితంలోనూ గెలిచిన వారు ఒక క్రైస్తవ శాస్త్రవేత్త రాశాడు. సింగపూర్కు చెందిన జార్జ్ బెర్నార్డ్ షా ఒక చరిత్రకారుడు ప్రవక్త గురించి రాస్తున్నాడు. ఈ ఆధునిక ప్రపంచానికి కరువైన శాంతిని ఎవరైనా ప్రసాదించగలరు అంటే అది కేవలం ముహమ్మద్ ప్రవక్త మాత్రమే. ఈ ముహమ్మద్ ప్రవక్త గనక ప్రపంచాన్ని నిరంకుశంగా పరిపాలిస్తే ఈరోజు ప్రపంచానికి కరువైన శాంతిని ఆయన తీసుకురాగలరని నా గట్టి నమ్మకం. జార్జ్ బెర్నార్డ్ షా ఒక ప్రముఖ రచయిత అంటున్నాడు. మన గాంధీజీ గారు ఈ దేశంలో మనం ఉన్నాం, గౌరవిస్తారు కదా, మరి ఆయన మాట చూడండి ఒకసారి. ఆయన యంగ్ ఇండియా పుస్తకంలో రాస్తున్నారు, నేను ఇస్లాంను చదివాను, ముహమ్మద్ ప్రవక్త జీవితము చదివాను, చదివిన తరువాత నాకు తెలిసింది ఇస్లాం
ఖడ్గంతో వ్యాపించలేదు. ముహమ్మద్ ప్రవక్త యొక్క నిరాడంబర జీవితం, నిస్వార్థ సేవాభావం, తన అనుచరుల పట్ల నమ్మకం, దైవంపై అచంచల విశ్వాసం, మాట ఇస్తే మాట ఒప్పుకునే తత్వం వల్ల ప్రపంచంలో ఇస్లాం వచ్చిందని గాంధీ గారు రాస్తున్నారండి. ప్రపంచంలో గొప్ప గొప్ప వారందరూ ప్రవక్తని పొగిడారు ప్రియులారా. మనం ఆ ప్రవక్తను ఎవరు పొగిడారండి? అల్లాహ్ పొగిడాడు. వ ఇన్నక లఅలా ఖులుకిన్ అజీమ్. ఏ ప్రవక్త గురించి అయితే అల్లాహ్ పొగిడాడో మనం పొగడగలమా? సుబ్హానల్లాహ్. ఈరోజు మనం ఏం చేయాలి? చివరి 2 మాటలు. ఈరోజు ప్రేమ ప్రేమ ప్రేమ. ఏం త్యాగం చేశామండి? ఇస్లాం ధర్మం కోసం మన త్యాగాలేంటి? ప్రవక్తపై ప్రేమ కోసం మనం ఇస్లాం కోసం జ్ఞానం పొందటం. మాషాల్లా, ఇక్కడ జ్ఞానం నేర్పిస్తున్నారు, బహుమతులు కూడా ఇచ్చారు. జ్ఞానం పొందటంలో చెప్పారు షేకుడు అసలైన ఖుర్బానీ ఏంటి? ఏం ఖుర్బానీ చేస్తున్నాం? ఈరోజు ప్రవక్త ఉదయం లెగిస్తే ప్రవక్త ప్రేమ, ప్రవక్త వీరాభిమాని. ఏం త్యాగం చేశాం? ఉదయం టిఫిన్ లేకుండా 2 గంటలు కూర్చున్నామా? 2 తెగలండి, బనీ హాషిం, బనీ ముత్తలిబ్, 2 తెగల ప్రజలు వాగ్దానం చేశాయి. అవిశ్వాసులు ప్రవక్తను చంపే ప్లాన్ వేస్తున్నారు. మేము ప్రవక్త యొక్క ప్రాణాన్ని రక్షిస్తాం. ఎప్పుడైతే 2 తెగలు ప్రవక్త ప్రాణాన్ని రక్షిస్తామన్నాయో, మక్కా ముష్రికులు ఏం చేశారు? 2 తెగల ప్రజలను 3 సంవత్సరాల పాటు సోషల్ బాయ్కాట్ చేశారు ప్రియులారా. షీబే అబీ తాలిబ్లో ఈ 2 తెగల ప్రజలు 3 ఏళ్ల పాటు ఏం తిన్నారు? 3 ఏళ్ల పాటు ఆకులు తిన్నారు. సుబ్హానల్లా. 3 ఏళ్ల పాటు చర్మాలు నాకి వారు దాహాన్ని తీర్చుకున్నారు. ఉలమాలు రాస్తున్నారు, ఈ 3 ఏళ్లలో వారు ఆకులు తినటం వలన ఎలాంటి మలాన్ని విసర్జించేవారు? ఏ మేకలు, గొర్రెలు, ఆవులైతే ఆకులు తిని ఎలాంటి మలాన్ని విసర్జిస్తాయో 3 ఏళ్ల పాటు సహబాలు అలాంటి మలాన్ని విసర్జించారు. అల్లాహు అక్బర్. ఈరోజు నా ఖుర్బానీ ఏంటి ఇస్లాం కోసం? కనీసం ఖురాన్ చదువుతున్నానా? కనీసం నమాజ్ ఆచరిస్తున్నానా? పేరుకు ప్రవక్త ప్రేమ. ఏం చేశాను? ఈరోజు మస్జిద్కి వచ్చి ఆరాధన లేదు, జ్ఞానం నేర్చుకోవటం లేదు. ప్రియులారా, అల్హమ్దులిల్లా. నేనైతే ఒక మాట చెబుతున్నాను. మా గురువుగారు మాషాల్లా ఫజిలతు షేక్ అబూ హురైరా మదనీ హఫిజహుల్లా ఒక ప్రఖ్యాత విద్వాంసుడు. సుబ్హానల్లా. మా జీవితాల్లో రంజాన్ మాసములో అర్ధరాత్రి 2-3 గంటలైనా విశాఖపట్నంలో మాకు ధర్మం బోధించిన వ్యక్తి. సుబ్హానల్లా. ఈరోజు విజయవాడ నగరంలో ఉన్నారు. ఆయన వద్దకు వెళ్ళి ఏదో ఒక మాట అడగటం, ఒక మనహజ్, స్వర్గానికి తీసుకువెళ్ళే మనహజ్ బోధించగలిగే ఉలమాలు మీ వద్ద ఉండి ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం ఇలాంటి ఉలమాలను? సుబ్హానల్లాహ్. ప్రవక్త ప్రేమ, జ్ఞానం నేర్చుకోవటం లేదు. అల్లాహు అక్బర్. ఏమండి మనం చేస్తున్నాం? ప్రవక్త ప్రేమ కోసం జీవితంలో కష్టాలు భరించాలి ప్రియులారా, భరించి జ్ఞానం నేర్చుకోవాలి. సుబ్హానల్లాహ్. హజ్రత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తాలా అన్హు ప్రవక్త వారు గారే సౌర్ కొండపైకి వెళ్తున్నారు. కాలు పాదాలు కనిపించకూడదు. హజ్రత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తాలా అన్హు ప్రవక్తను ఎత్తుకున్నారు. ఎత్తుకొని తీసుకువెళ్ళారు కొండపైకి. గుహలోకి ప్రవక్త మీరు రావద్దు, లోపలికి వెళ్ళి చూస్తాను, ఏదైనా కీటకాలు, పురుగులు ఉన్నాయేమో. లోపలికి వెళ్ళారు. మొత్తం శుభ్రం చేశారు. 2 కన్నాలు ఉన్నాయి. తన బట్ట చించి 2 కన్నాలు మూసేశారు. ఇంకో 2 కన్నాలు ఉన్నాయి. ప్రవక్త మీరు బయట ఉండండి. 2 కన్నాలను తన కాలి బ్రొటన వేలితో కప్పారు. అల్లాహు అక్బర్. ప్రవక్త లోపలికి రండి. ప్రవక్త లోపలికి వచ్చారు. ప్రవక్త వారు విశ్రాంతి తీసుకోవాలి, అలసిపోయారు. ప్రవక్త వారు అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తాలా అన్హు యొక్క తొడపై తలపెట్టి పడుకున్నారు. ప్రవక్త అల్లాహు అక్బర్ అబూబకర్ సిద్దీక్ ఏదైతే బొటన వేలుతో రంధ్రాలు మూశారో ఏదో విషపురుగు కాటు వేసింది ప్రియులారా. విపరీతమైన నొప్పి కలుగుతుంది. కాలు కదిపితే ప్రవక్త నిద్రకు భంగం వాటిల్లుతుంది. కాలు కదపలేదు. అదే విధంగా కాలి బ్రొటన వేలిని పట్టి ఉంచారు. ఆ యొక్క నొప్పికి కంటి నుండి కన్నీరు కారింది. ప్రవక్త ముఖంపై నీరు పడింది. ప్రవక్త లెగిచారు. అబూబకర్ ఏమైంది? ప్రవక్త కాలి బ్రొటన వేలికి విషపురుగు ఏదో కరిచింది, నొప్పి వస్తుంది, కాలు కదిపితే మీరు లెగుస్తారు. ప్రవక్త నా తల్లి తండ్రి మీకు అర్పింతు, మీ నిద్రకు భంగం వాటిల్లకూడదని నా కాలిని కదపలేదు. సుబ్హానల్లాహ్. ప్రవక్త తన ఉమ్మిని రాశారు.
ఇది ప్రవక్త ప్రేమ పట్ల మనం ఏదైనా బాధను అల్లాహ్ అక్బర్, అల్లాహ్ కోసం భరించాలి. చివరి మాట, ఈరోజు విధేయత. ఈరోజు మనకి ప్రవక్త యొక్క విధేయత, మనకి ప్రపంచంలో ఏం కావాలి? విజయం కావాలి కదా. విజయం ఎలా వస్తుంది? వమన్ యుతిఇల్లాహ వరసూల ఫకద్ ఫాజ ఫౌజన్ అజీమా. అల్లాహ్ మరియు ప్రవక్త విధేయత, రెండు మాటలు చెప్పి స్థానం తీసుకుంటున్నాను. విధేయత ఉందండి. ఈరోజు మన వద్ద విధేయత ఉందా ప్రియులారా? ప్రవక్త జుమ్మా కోసం మసీదుకు వచ్చారు. జుమా కోసం మసీదుకు వచ్చి మింబర్ ఎక్కారు. మింబర్ ఎక్కి కూర్చున్నారు. ఎవరో నించున్నారు. నించున్న వ్యక్తితో ప్రవక్త అన్నారు, ఇజ్లిసు, కూర్చోండి. ఎవరో నించున్నారు. ప్రవక్త అన్నారు, కూర్చోండి. ప్రవక్త నోటి వెంట ఇజ్లిసు అన్న మాట వచ్చినప్పుడు అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు మస్జిద్లోకి ఎంటర్ అవుతున్నారు. అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు మస్జిద్లోనికి ఎంటర్ అవుతున్నారు. ప్రవక్త నోటి వెంట ఏ మాట వస్తుందండి? కూర్చోండి. ప్రవక్త ఎవరికి చెప్పారో తెలియదు, కానీ మాట ఎవరి నోటి నుండి వస్తుంది? మానవ మహోపకారి సల్లల్లాహు అలైహి వసల్లం నోటి నుండి. మసీదు యొక్క తలుపు వద్ద పాదము లోపలికి పెడుతున్నారు. ప్రవక్త మాట విన్న వెంటనే అదే పొజిషన్లో కిందన కూర్చుండిపోయారు. సుబ్హానల్లా. ప్రవక్త అన్నారు, అబ్దుల్లా, నీకు చెప్పలేదయ్యా కూర్చోమని, నువ్వు లోపలికి వచ్చేయి. ఇది విధేయత ప్రియులారా. బుఖారీ గ్రంథంలో హదీస్ వస్తుంది. అనస్ రదియల్లాహు తాలా అన్హు హదీస్ ఉల్లేఖిస్తున్నారు, మేము మద్యాన్ని త్రాగేవారము కాదు కానీ ఒక రకమైన ద్రాక్ష రసాన్ని త్రాగేవారం. అందులో కూడా కాస్త మత్తు ఉంటుంది. అబూ తల్హా రదియల్లాహు తాలా అన్హు ఉన్నారు. అందరికీ అనస్ వారు గ్లాసులలో ఆ ద్రాక్ష రసాన్ని పోసి ఇస్తున్నారు. మద్యం ఎప్పుడు హరామైంది ఇస్లాంలో? హిజ్రీ 10వ సంవత్సరంలో. మదీనాకి వచ్చిన 10వ సంవత్సరంలో మద్యం హరామైంది. ఎప్పుడైతే పోస్తున్నారో మద్యం తాగుతున్నారు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి చెప్పాడు, ఫలానా వార్త మీకు అందిందా? ఏం వార్త అయ్యా? అల్లా తాలా మద్యాన్ని హరాం చేసేశాడు. సహబాలు, రేపు ఆలోచిద్దాం, ఎల్లుండి ఆచరిద్దాం, అవతల్నాడు మంచి రోజట, ఆ రోజు స్టార్ట్ చేద్దాం, ఆపేద్దాం. లేదు, ఎప్పుడైతే గ్లాసు నోటి వద్ద ఉందో వెంటనే సహబాలు నోటి వద్ద ఉన్న మద్యం గ్లాసులను కిందకి పడేశారు. ప్రియులారా, ఇది విధేయత ప్రియులారా. మరి మనం ఇలాంటి విధేయత చూపుతున్నామా? పదండి, ఈ ఖుర్బానీ పండగ సందర్భంగా మన జీవితంలో ఉన్న పాపాలను అల్లాహ్ కోసం ఇన్షాల్లా విడిచిపెట్టేద్దాం. మీరు ఆలోచించుకోండి, నేను ఆలోచించుకుంటాను. ఇబ్రాహీం అలైహిస్సలాం తన ప్రాణం ఇవ్వటానికి సిద్ధపడ్డారు. తన కొడుకు ప్రాణం ఇవ్వటానికి సిద్ధపడ్డారు. భార్యను, చంటి బిడ్డను ఎడారిలో విడిచిపెట్టడానికి ఇష్టపడ్డారు. తల్లి తండ్రిని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డారు. అల్లాహ్ కోసం తను పుట్టిన ప్రాంతాన్ని విడిచిపెట్టారు. ఇన్షాల్లా ఈ ఖుర్బానీ పండగ సందర్భంగా నేను నా జీవితంలో ఏ చెడును విడిచిపెట్టబోతున్నాను. ఇన్షాల్లా విడిచిపెడదామా? అందరం సంకల్పం చేద్దాం. ఇన్షాల్లా నేను ఈ పండగ సందర్భంగా ఈ చెడు నా జీవితంలో నుండి తీసేస్తాను, ఈ మంచి కార్యాన్ని జీవితంలోకి తీసుకువస్తాను. ఈ సంకల్పం మనలో ఉంటే ప్రియులారా, ఇన్షాల్లా మనం చాలా ముందుకు వెళ్తాం. కాబట్టి అల్హమ్దులిల్లా, జ్ఞానం నేర్చుకోండి. ఉలమాలు ప్రపంచంలో ఉన్నప్పుడే వారితో జ్ఞానం నేర్చుకోవాలి. ఎందుకు నేను చెబుతున్నాను? ఒక మాట నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. నేను కూడా చాలా నాళ్ళ వరకు ఏదో పని చేశాను, కానీ జ్ఞానం యొక్క ఘనత, విద్వాంసుల ఘనత తెలిసిన తరువాత వారి కాళ్ళ వద్ద కూర్చొని జ్ఞానం నేర్చుకోవటమే విధానం అని తెలుసుకున్నాను. ప్రియులారా, ఎవరైనా చెప్పొచ్చు, షరీఫ్ గారు పెద్ద మాట్లాడుతూ, నేను కూడా పని చేశాను, నాకు తెలుసు పని ఎలా చేస్తాం. కానీ జ్ఞానము వేరు, ఉలమాల ఘనత వేరు. వారి వద్దకు వెళ్ళి మాషాల్లా జ్ఞానం పొందిన వారి వద్ద కూర్చొని విషయాలు తెలుసుకుంటే మనం ఇన్షాల్లా మహోన్నతమైన మార్గంలోకి వెళ్తాం. ఖైర్, చెప్పిన మాటలు మీకు అర్థమయ్యాయి అని ఆశిస్తున్నాను. అల్లాహ్ తాలా మనందరికీ విన్న మాటలపై ఆచరణ చేసే సద్భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.